సార్ బాధితులు లేదు రండి అమ్మా కూర్చోండి మీరు కూర్చో అమ్మాయి తండ్రి కూర్చోండి అమ్మాయి మీ పక్కన కూర్చోండి. సిద్దిపేట మెడికల్ కాలేజ్ చనిపోయిన లావణ్య మెడికో ఆ అమ్మాయి తండ్రి పిన్నామ తిని బాబాయ్ అమ్మాయి తండ్రి మెడికల్ కాలేజీలో చనిపోయింది. జల్లాపురం గ్రామం. అయితే ఆ సిద్దిపేట మెడికల్ కాలేజీలో చనిపోయింది అమ్మాయి. ఎవడో అలా ప్రేమకి పేరుతోటి అమ్మడిపడ్డాడు. సరే అట్లే అమ్మడిపడుతూ ఉన్నాడు. ఒక దశలో అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. మ్యారేజ్ అనేసరికి వాడు డిస్కనెక్ట్ అయిపోయాడు. డిస్కనెక్ట్ అయిపోగా మళ్ళా మానసికంగా హింస దాడి ఇవన్నీ చేసి మ్యారేజ్ చేసుకోను ఆయన నువ్వు నాతోటి ఫ్రెండ్షిప్ చేయాలి ఈ దాడి మొదలైంది. ఆ అమ్మాయి ఏమో పెళ్ళని మొత్తంగా ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అదే ప్రేరేపిత హత్య అది. సరిగ్గా వాళ్ళు ఒకసారి మీరు విజిట్ చేస్తారేమని కొంత అక్కడికి నేను కూడా పోయి ఒక పెద్ద మూవ్మెంట్ చేయడం జరిగింది. సరే మీరేదో వేరే కార్యక్రమాలు ఉన్నాడు తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మహబూబ్నగర్లో వేముల ఇంకొక ఊరుకు పోయినా అక్కడికి. సరే ఆ రోజు జరిగింది మొత్తంగా ఏంటంటే ఇప్పుడు కేసుని బలంగా నడిపేయాలి వయసు బాగా స్ట్రాంగ్గా ఎక్కడ మిస్ కాకుండా నడిపేయటం ఒకటి. నా కుటుంబానికి కాస్త ఆర్థిక సహకార ఏ గ్రౌండ్స్లో అవుతుందో మనకి. అమ్మాయి కూలి పని చేయడానికి వచ్చేది. ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేసుకుంటా ఇంటికి వచ్చి 10 రోజులు సెలవులు వచ్చినా 20 రోజులు వచ్చినా కూలి పని చేసి మళ్ళీ మెడికల్ కాలేజీ పోయి ఎంబీబీఎస్ చదువు. ఎంత ఘోరమైన సంఘటన అంటే ఇది పరిస్థితి. వీళ్ళు తల్లిదండ్రులు కూలిపోయినాయి. ఇల్లు సరిగ్గా లేదు. ఎట్లనన్నా మీరు ఇక హ్యూమన్ కైండ్తో చూసి గ్రౌండ్స్ అన్ని చూసుకొని మీరు వచ్చి ఒకరోజు ప్రకటిస్తే బాగుంటుంది. అయితే నువ్వు రాసుకో. సిద్దిపేట డిఎస్పీ కలెక్టర్ తీసుకొని మాట్లాడు. ఇప్పుడు అమ్మాయి లావణ్య అని మెడికల్ హత్య జరిగింది. అదే ఆత్మహత్య చేసుకున్నదంటే హత్య ప్రేరేపిత హత్య పెట్టిండ్రు. సెక్షన్ పెట్టిండ్రు. సెక్షన్ కూడా పెట్టిండ్రు. సెక్షన్ ఇది తల్లిదండ్రులు ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ తెప్పిస్తాం. ఇందులో ఉంది నంబరు సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. చేద్దాం. ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపిస్తాడు అన్నమాట. సెక్షన్స్ అన్నీ పెట్టిండ్రు. బాగానే బలంగానే పెట్టిండ్రు. సరే మాట్లాడినా పోలీసులతో అప్పుడే సిపితో మాట్లాడినా ఏసీతో మాట్లాడినా పెట్టిండ్రు. అది ప్రేరేపిత హత్య కింద పెట్టిండ్రు. మీకు వచ్చే ఉంటుంది. ఆల్రెడీ పంపినాను కూడా చెప్పాను వాళ్ళు. అదే ఏం లేదు. ఇది మన పృథ్వీ ఇది ఏంటంటే విషయం వచ్చిందంటే వచ్చింది. మనోహర్ బాబా అదే నీకు పంపకపోతే ఇది ఏం చేయాలి. నేను ఇవాళ ఆల్రెడీ ఆమెకు చెప్పిన. ఇప్పుడు చెక్ ఇవ్వాలి. మరి సార్ విజిట్ చేసేది మరి నువ్వు చెప్పు రెడీ చేసినావు అనుకో. రెడీ చేసినావు అమిత్తో మాట్లాడాలి. కలెక్టర్ సిసి గారితో మాట్లాడండి.
వేరే కలెక్టర్ వస్తుకొని అనుకో చెప్పు అరేంజ్ చేయాలి మేడం వేరే కానీ మరి వేరే జిల్లాలో ఎగ్జామ్స్ తెచ్చుకొని జిల్లా ఎగ్జామ్స్ ఎగ్జామ్ వేరే డబ్బు లేకుండా వేరే గ్రాంట్ అరేంజ్ చేస్తారు ఏం పట్టించుకుంటారు మీద జిల్లా పైసలు ఉంటే ఓకే లేకపోతే చేయాలంటే వాళ్ళ కూడా మాట్లాడి ఇప్పుడు రెడీ ఉంటే ఎప్పటికప్పుడు మూడు వేస్తా ఇప్పుడు ఉంటే అంతకన్నా ఇంకేం ఉంటుంది రెడీ ఉంటే ఎప్పటికప్పుడు వేస్తా లక్ష్మణ్ మేము ఉండగా పని కాదు మాట్లాడినా మాట్లాడేది ఓకే సార్ నువ్వు మాట్లాడు ఎర్లీ యాజ్ మేము ఆయన కూడా మాట్లాడు మీరు మాట్లాడి క్లారిటీ లేకపోతే కలెక్టర్ మాట్లాడతా ఏడో పెద్దవాళ్ళు ఏడో ఇక అసలు మెడికో అమ్మాయి అంత సహాయం చేసి కూలి పని చేయించుకొని ఎంబీబీఎస్ చేసిన అమ్మాయి చనిపోయిందంటే మరి తనెత్తి బిడ్డ కదా పాపం ఎంబీబీఎస్ అంటే మామూలు కాదు అయ్యాలి రేపు కుటుంబానికి సవరించే బిడ్డ చనిపోయింది ఏం చేస్తాం టైం అంతే మంచి తల్లి ఇంటికాడ తిరిగి నిన్న సిద్దిపేట పోయి హాస్టల్కి పోయి ఆ బట్టలన్నీ తీసుకొని ఆ బ్యాగులు గీగులు చదువుకొని వచ్చారు ఆమెకు చేతగాక తల్లి రాలే అది ఒక పరిస్థితి ఒక చెల్లె ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయింది ఏదన్నా మీకు గ్రౌండ్స్ అవకాశం ఉంటే ఏదన్నా ఒక కాంట్రాక్ట్ బేస్ అన్న ఆ పాప కన్నా ఎంబీఏ అయింది కదా ఎంబీఏ చేసింది ఎక్కడన్నా ఒక ఆల్టర్నేటివ్ చూపించండి కొడుకున్నాడు కూతురు ఉంది ఇద్దరు కూలిపోయిన తల్లిదండ్రులు అదొకటి చూడండి అన్న మరి ముందు అందరికి ఇచ్చి ఆ 4.5 lakhs ఏదన్నా ఉంటే తొందరగా అయిపోతే అది తొందరగా అయితే మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు కూడా మేము కూడా అక్కడికి వస్తాం ఇది కర్ల రాజేష్ది కూడా నేను అప్పుడు మీరు లేరు నేను రిప్రజెంటేషన్ పంపిన మీరు మంచిగానే స్పందించారు ఏమంటే అది కూడా 4.5 పంపారు అనుకుంటా 4,12,000 ఆ సమయంలో నేను ఆ మూమెంట్ చేసి వచ్చేసరికి ఇక్కడ లేకపోతే నేను మా వాళ్ళతో రిప్రజెంటేటివ్ పంపించిన సరే కర్ల రాజేష్ విషయంలో మీరు స్పందించినందుకు అభినందనలు అన్న అట్లనే వేములలో కూడా మంచినే మీరు చేశారు కానీ కొద్దిగా కేసు బలహీనంగా ఉంది ఆడ కేసు నడిపించడంలో ఆ అమ్మాయి 1 person తోటి బాయ్ ఫ్రెండ్ తోటి ఆ అమ్మాయి ఆ రాత్రిపూట ఎటో బయటికి పట్టకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకుపోతే చనిపోదు కదా అది గ్యాంగ్ రేప్ జరిగిందని మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అక్కడ ఉన్న డిఎస్పీ వాళ్ళు మాత్రం అది గ్యాంగ్ రేప్ కాదు అని ఏదో ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకొని పోయిండని ఏం లేదు లావణ్య కుటుంబం తల్లిదండ్రులు అందరూ మన విశారద మహారాజ్ అని అందరూ ఒక 50 మంది వచ్చేది ఆఫీస్కు లావణ్య చనిపోయింది కదా ప్రణయ్ తేజ అనేవాడు దాని విషయంలో పేరెక్కి చనిపోయింది ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ పరంగా అయితే ఈ సెల్ ఫోన్ అతన్ని మరి అమ్మాయి చనిపోయిన అమ్మాయి సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపించినాము ఇక దానికి సంబంధించిన అవన్నీ బ్యాంకు అవన్నీ మన కలెక్టర్ పంపించినాము కాకపోతే చనిపోవడం అనేది చాలా బాధాకరం ఇప్పుడు అవునా అమ్మాయి సామాన్ హాస్టల్లో ఉంటే ప్లీజ్ సామాన్ కోసం తీసుకుపోయారు అంతా వాళ్ళ అమ్మ నాన్న లావణ్య వాళ్ళ సిస్టర్ బ్రదర్ అందరూ వచ్చి నా దగ్గరే ఉండి ఇప్పుడు దగ్గరే ఉన్నారు ఆఫీస్కి వచ్చేది కమిషన్ ఆఫీస్కి వచ్చేది నేనేమంటానే ఇప్పుడు వీళ్ళకు పాపము చాలా గరీబోళ్ళు పేదరికం ఉన్నారు ఒకటి నేను 4,12,000 ఒక రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి కలెక్టర్ చెప్పి అది మన సిద్దిపేట కలెక్టర్ ఇవ్వాలి కానీ ఇప్పుడు చెప్తాది మహబూబ్నగర్ కాదు కదా సిద్దిపేటనే కదా కలెక్టర్ ఇచ్చేది కలెక్టరు అదో ఒకటి చెప్తాము ఒక 2 BHK ఇల్లు ఒకటి చెప్దాము వాళ్ళకు ఇల్లు లేనట్టున్నది అదొకటి చెప్దాము తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే మహబూబ్నగర్ కలెక్టర్ చెప్పాలన్నా సిద్దిపేట కలెక్టర్ చెప్పాలన్నా వాళ్ళకు మహబూబ్నగర్ కలెక్టర్ చెప్పాలన్నా అక్కడనే ఇప్పించాలి మహబూబ్నగర్ ఇప్పిస్తలే సరేనే సరేనా సరే కేసు అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా స్పీడప్ చేయండి చార్జ్ షీట్ అవైలబుల్ చేయండి అన్న ప్లీజ్ తల్లి ఏడుస్తూ ఉండే మాకే దుఃఖం వస్తుంది బాగా ఏడుస్తుంది తల్లిదండ్రులకి అవునవునవును
థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ, సొంత మేన కూడా చదువుతుంది గాంధీలో మెడిసిన్ చేస్తుంది. థ్యాంక్స్ కోర్స్ అన్న, వచ్చి ఆమె కూడా సేమ్ ఇదే ఏజ్, సేమ్ ఏప్రిల్ మార్చిలో అయిపోతుంది కోర్స్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, నమస్తే అన్న, నమస్తే. కూర్చో చెప్తున్నాడు, ఏ పృథ్వీ మాట్లాడుతుంది, మాట్లాడు. శ్రీధర్, ఇప్పుడు నేను కూర్చుకి అది వాట్సాప్ పెట్టినా కదా, చిన్న పని చేయాలా? మహబూబ్నగర్ కలెక్టర్, మహబూబ్నగర్ కలెక్టర్ గద్వాల జిల్లా గద్వాల కలెక్టర్, గద్వాల మహబూబ్నగర్ కాదు గద్వాల. ఈ గద్వాల కలెక్టర్కు ఇది బేస్ చేసి ఈ లెటర్ బేస్ చేసుకొని స్వామిది బేస్ చేసుకొని ఎవిడెన్స్ పెట్టుకొని ఆమె ఏం చదువుతుంది? ఆమె బయోడేట్ ఏమైనా ఉందా? ఆమె కొడుకు డిగ్రీ కొడుకు కాదు అనేది ఉద్యోగం అడిగేది పేపర్ ఏది ఏం చదువుకున్నది? ఇదే డిస్కరీ అందులో ఒక పాయింట్ చేర్చదాం. ఆ కొడుకుకి సంబంధించిన ఏదైనా జాబ్కి సంబంధించింది రాయమంటారా వదిలేచ్చు? రైటింగ్ వల్ల అయితే మనం లావణ్య కుటుంబం ఇట్లా ఆత్మహత్య చేసుకుంది, హత్య జరిగింది, హత్యనే అంటాం, హత్య జరిగింది. కుటుంబం చాలా బీద పరిస్థితులు, ఇల్లు లేదు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఈ బ్రదర్కు మన ఉద్యోగం కోసం ఉద్యోగం ఇవ్వాలని ఒక డివోరేటర్ గద్వాల కలెక్టర్ పెట్టి మనం ఫాలో చేద్దాం. ఇది పెట్టి అది డివోరేటర్ అంటే ఈ ఏమైనా అవకాశం ఉంటే పోయేవారికి టైప్ చేపిస్తే ప్రసాద్ చేస్తారా లేకపోతే చేపిస్తే లెటర్ ఇచ్చేస్తే వాళ్ళు కలెక్టర్ కోసం ఇస్తారు, ఇండివిజువల్ తయారు చేసి ఇచ్చేయండి వరకు వీళ్ళు పోయే వరకు రైట్ మరి తీసుకొచ్చుకో. అది చేయండి. మేము ఆర్గనైజేషన్ నుంచి మేము ఇస్తాము. మేడం రండి అమ్మా, తల్లిదండ్రులు ఇవ్వండి. మీ కాగితం ఏది? ఇగో ఇది. రామ్మా, ముందు మీరు ఇవ్వండి. ఈమె చిన్నమ్మ, ఈయన వీళ్ళ వైఫ్ వాళ్ళు చిన్న, ఈయన తండ్రి. ఓకే, ఇది మేము ఉద్యమం నుంచి ఇస్తున్నాం. రండి. ఎఫ్ఐఆర్ తప్ప ప్రింట్ పెట్టాల్సి ఉంటుంది నెంబడి పుట్టిగా గడికి పంపడం అబ్బాయిలకి షేర్ చేయమంటారు. అది అందులో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఒకటి, కుమారుడికి ఒక చిన్న కాంట్రాక్ట్ జాబ్ ఒకటి, 2 పాయింట్ డబుల్ బెడ్రూమ్ హౌస్. నాకు ఏ శాలువా ఇది? ఏ చాలు రామరాజు థ్యాంక్ యూ. మొత్తానికి కర్ల రాజేష్ది మాత్రం వెంటనే స్పందించి చేసినందుకు మెనీ థ్యాంక్స్. లక్ష్మణ్ థ్యాంక్ యూ. ఈ డిపార్ట్మెంట్తో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది మన వర్గాలకు చేస్తున్నట్టు. అన్నిటికన్నా మ్యాక్సిమం నీకు ఎంత వీలుంటే అంత చేయన్నా. అయితే ఆఫీసర్స్ని సిస్టాన్ని కదిలిస్తూ ఉంటే మనకి క్వాలిటీగా పని అవుతూ ఉంటుంది. కదిలించాలి వాళ్ళు, లేకపోతే కొద్దిగా నిర్లక్ష్యంగానే ఉంటారు. అసలు చట్టం అమలు కావాలన్నా కూడా వ్యవస్థ చైతన్యం అయితేనే చట్టం అమలు అవుతుంది, దానంతట అది కాదు. రోహిత్ వేములది మొన్న 10 సంవత్సరాల సందర్భంగా సెమినార్కి పోయినా యూనివర్సిటీకి. రోహిత్ వేముల చట్టం వచ్చినా అది అమలు కావాలన్నా మళ్ళీ ప్రజా చైతన్యం ఉండాలి. కర్ణాటకలో అవుతుందట రోహిత్ వేములది చట్టం అవుతుంది. ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగే వివక్షత మీద ఎంతమంది చనిపోయారు? 7-8 మంది చనిపోయారు ఈ మధ్య. ఆ చట్టం అమలు కావడానికి వాళ్ళు కర్ణాటకలో తీసుకొస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని. మరి ఎట్లా? మీకు ఎంత ఆఫీస్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు? నాకు కొద్దిగా ఒకసారి
30 మంది ఈ ఫ్లోర్ అంతా ఐఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఉంటాడు, డీడీ ఉంటాడు, డిప్యూటీ డైరెక్టర్, ఓకే సంబంధించిన అందరూ ఉంటారు. మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషను ఎట్లా మీకు అట్రాసిటీ దాడి జరుగుతుంది అక్కడి నుంచి మీకు రెవెన్యూ సిస్టమ్ పంపుతుందా, పోలీస్ పంపుతుందా, ఎట్లా? అంటే మనకు ఇప్పుడు ఏంటంటే మీకు పేపర్లో దాన్ని సుమోటోలకు చూసుకుంటారా ఎట్లా? ఇప్పుడు మనకు ఎస్సీ ఎస్టీ కేసు అయింది అని అంటే వాళ్ళు పోలీసులు నిర్లక్ష్యం చేసి చేయకపోతే మన దాకా అర్థం కేసులు మనం మన ఇన్వాల్వ్మెంట్ అవుతాం. అప్పుడు రొటీన్ మేరకు అర్థం ఉంటుంది, అది రొటీన్. అచ్చా పీపీఓ ఉంటారు కదా, పీపీఓ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. జిల్లాకు పీపీఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అవును, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. వాళ్ళు ఇస్తారు. జిల్లాలో ఎస్పీలు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సిపిలు ఇన్ఫర్మేషన్, అందరూ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. మరి ఒక పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చాలా పోరాడితే పెడతారు. పెట్టిన దాన్ని మళ్ళీ వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ అది మాపు రాజ్యాంగం ఇస్తున్నాం. మా ఇప్పుడు హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్స్ కు వాళ్ళకేంది బైబిల్, ముస్లింలకు ఖురా, అది ఏంది ఏమంటది దాన్ని ఖురాను, మనకిది అది మన జాతికి ఇదే పవిత్రమైంది మనకి. అందుకని రాజ్యాంగం ఎవరు మిలాంటి పెద్దలు కలిసి ఒక ప్రోగ్రామ్ లో గుంపల్లిలో 50 సార్లు పంచారు. అట్లనా? ఆడికి కూడా పోయినా. అయ్యో భూపాల్ ఫోన్ చేయవా మా ఊరు కనీసం జిల్లాకి జిల్లాకి ఎక్కడ వచ్చినా అటెండ్ అయితే మీ దగ్గరికి వస్తాను. ఇది ఎక్కడ పెట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పెద్దలు బక్కి వెంకటయ్య గారు, వైస్ చైర్మన్ మన లక్ష్మీనారాయణ గారికి ఈరోజు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక విషయం ప్రధానంగా డాక్టర్ లావణ్య సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకుంది. దానికి ఒక ప్రేరేపితుడు, ఒక దుర్మార్గుడు వల్ల కుల అహంకారంతో, కుల వివక్షత చూపి పెళ్లి చేసుకోమని ప్రేమ పేరుతో వెంటబడ్డాడు. పెళ్ళి అనగానే నిరాకరించి మరి అమ్మాయి చావుకు కారణమైనటువంటి అతని మీద తీవ్రమైనటువంటి బలమైన కేసు నిలబడే విధంగా వారి సహకారం కోరడానికి ఈరోజు చైర్మన్ గారిని కలవడం జరిగింది. మరియు వెంటనే ఆ లావణ్య కుటుంబానికి కటిక పేదలు అయినటువంటి ఆ కుటుంబం కూలినాలు చేసుకుంటుంది. వారికి ఇమీడియట్గా కమిషన్ నుంచి ఇమీడియట్ ఎకనామికల్గా రిలీఫ్ ఒక 4.5 లక్షలు 5 లక్షలు ఫస్ట్ ఒక రిలీఫ్ ఫండ్ వారిని అడగడం జరిగింది. వారు ఎమ్మటే స్పందించి కలెక్టర్ గారికి కూడా పంపిస్తున్నారు ఇప్పుడు ఒక లెటరు. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్లీ తొందరగా ఆ లావణ్య కుటుంబానికి ఆర్థిక సహాయం ఒక 1 వీక్లో అందితే బాగుంటుందని నేను వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రెండో విషయం, మరి వారి కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి శాంక్షన్ చేయడం. వాళ్ళ కొడుకు, కుమారుడు, కూతురు ఇద్దరు ఉన్నారు, డిగ్రీ చదువుకొని పూర్తయింది. ఒక అమ్మాయి MBA చదివింది. కొడుకుకైనా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఎట్లన్నా గద్వాల కలెక్టర్ గారితో మాట్లాడి అది తొందరగా చేసి పెట్టమని పెద్దల్ని కోరుతా ఉన్నా నేను. ఇక వీరు ఈ మధ్యకాలంలో వేములలో జరిగిన సంఘటనలో ఎంబటే స్పందించారు. అక్కడ కూడా ఆ కుటుంబానికి దాదాపు 4.5 lakhs మరి ఆర్థిక సహాయం ఇక్కడి నుంచి కమిషన్ నుంచి వారు పంపించి ఇవ్వడం జరిగింది. రెండోది కర్ల రాజేష్ కుటుంబానికి కూడా ఆ రోజు అంత పెద్ద ఉద్యమం చేసి ఆ సమయంలో మేము వెంటనే ఇక్కడికి వచ్చాం. మీరు లేకపోయేసరికి మేము కాగితం కూడా రిప్రజెంటేషన్ పోస్ట్లో పంపినాం. స్వయంగా కూడా మా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మరి ఇవ్వడం జరిగింది. దాని పట్ల కూడా వెంటనే స్పందించి కర్ల రాజేష్ కుటుంబానికి స్వయంగా వచ్చి మీరు 4.5 లక్షల పైన మీరు ఆర్థిక సాయం చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం చైర్మన్ గారు. ఇక అదే కర్ల రాజేష్ కుటుంబంలో మరి ఆ జరిగినటువంటి ఆ తీవ్ర అన్యాయం విషయంలో ఇంతవరకు ఆ సంబంధిత అధికారి ఎవడైతే రాజేష్ చావుకు కారణమైనటువంటి ఆ రెడ్డి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సురేష్ రెడ్డి, ఆ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఎన్నోసార్లుగా పోరాడుతూ ఉన్నాం. కానీ ఇంతవరకు సస్పెండ్ చేయలే. ఆ సస్పెన్షన్ ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు సస్పెండ్ చేయకపోవడానికి కారణం ఏంటి? మీరు వెంటనే డీజీపీని కలిసి మాట్లాడాలని కోరుతున్నా. డీజీపీకి మాట్లాడాలి, కలెక్టర్తో మాట్లాడాలి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి. కన్సర్న్కి సంబంధించిన మొత్తం వాళ్ళతో మాట్లాడి మనం కనీసం సస్పెన్షన్ చేయడానికి ఏంది వాళ్ళకి అసలు సమస్య. అందుకని కమిషన్ చైర్మన్గా మీకు అద్భుతమైన పవర్స్ ఉన్నాయి. ఈ పవర్స్ తోటి ఇమీడియట్గా కర్ల రాజేష్ చావు కారణమైనటువంటి ఆ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ కారణమైనటువంటి మొత్తం డిపార్ట్మెంట్లో ఎవడెవడు బాధ్యులో ఆ బాధ్యులందరినీ సస్పెండ్ చేయాలి, అవసరమైతే సర్వీస్ నుంచి రిమూవ్ చేసే ఆ కార్యక్రమాన్ని తమరి ద్వారా జరగాలని
ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అయ్యా రైట్ లక్ష్మణ్ అన్న ఉంటుంది చైర్మన్ గారు. ఇక మేము వచ్చినప్పుడల్లా మీకు కాస్త స్టాఫ్ రూమ్ ఇది. పిఎస్ ఉంటారు, ఓకే ఓకే అక్కడ డీడీ గారు ఉంటారు, అక్కడ సెక్రటరీ రెడీ కాదు ఇది. అయ్యేసరికి లోపలికి ఉంటుంది. వచ్చింది సార్ లేదు లేదు. ఉపసంచాల సార్. ఎలక్షన్ డ్యూటీ పడ్డది. ఇది మీటింగ్ హాల్ అన్న. ఓహో మీటింగ్ హాల్ ఉందా? మీటింగ్ కాదు అక్కడ ఓ అద్భుతం. రైట్ చాలా బాగుంది. అటు సభ్యులందరూ రూమ్ ఉంటుంది మా ఇంట్లో. మీ మెంబర్స్ అంతా మెంబర్స్ అంతా అటు ఉన్నాయి సైడ్. అటు ఉంది. మీటింగ్ ఏదంటే ఇంకా అది బాగా ఓకే ఓకే అంటే డైలీ వస్తే ఏదైనా ఇన్ఛార్జ్ ఉన్నారు. వస్తారు. డే ఏం లేదు, ఇది ఒకటే ఉంది. అచ్చా అలా పకడ్బందీ ఉందంతా. ఓకే డీడీ గారు ఉన్నారు పద్దెనిమిది. అన్న వచ్చారు డీడీ గారు. అవునా డీడీ గారు. డీడీ గారు రండి. సార్ కూడా వస్తున్నారు. చరణ్ దాస్ ఉప సంచాలకులు. విశారద మహారాజ్. నమస్తే సార్. వెళ్దాం సార్. ఈ వర్గాల గురించే కదా. నమస్తే నమస్తే. చరణ్ గారు మీరు ఉండండి ఇక. ఇది ఇక్కడికి ఎప్పుడన్నా షిఫ్ట్ అయింది? ఎంతకాలం అయింది? ఓ అప్పుడు ఎర్రవ శ్రీనివాస్ గారు ఎర్ర శ్రీనివాస్. మళ్ళీ కొత్త బిల్డింగ్ పోదాం అనుకుంటున్నారు. ఇది ఇంకోటి అవుట్ కూడా అన్న. ఇది ఇన్వాడ్ అవుట్ వాడు, ఇది ఇది అవసరం వెయిటర్. విజిటర్స్. ఇది సభ్యులు అన్న. పుస్తకం మీద సభ్యులు. అరే ఇదంతా మనదే. ఎంత సభ్యురాలు కన్నా. పుస్తకం ఎస్టీయా? హిస్టరీ కోయా. ఆదిలాబాద్ కోయా. ఓకే ఈ ఫ్లోర్ అంతా ఇదన్నమాట. ఇది ఆఫీస్ స్టాఫ్ అన్నమాట. రాంబాబు నాయక్ రాంబాబు నాయక్ మెంబర్, నేనా? లక్ష్మీనారాయణ. ఓ మా అన్నది. బ్యూటిఫుల్ సూపర్. ఒక్క నిమిషం కూర్చోండి. చైర్మన్ సాబ్ రండి. మీరు కూర్చోండి. చైర్మన్ సాబ్ కూర్చోండి. చైర్మన్ సాబ్ ఉన్నా కూర్చోండి. రానాది. ఒకసారి కూర్చొని నువ్వు లే, వారు కూర్చుంటారు మనం. చైర్మన్ నిన్ను ఒక సెకండ్ చూసి ఓకే వీళ్ళు మరి ఓ సెకండ్. ఓకే రైట్. ఇప్పుడు కూర్చోబెట్టానండి. చైర్మన్ ఉండదు. ఓకే మంచి పొజిషన్ ఉన్నందుకు అన్నకి మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రవీణ్ బెల్లంపల్లి తెలుసు కదా మీకు? ఆయన కూడా సైడ్ లాస్ట్. అట్లా మొన్న జిల్లా శంకర్ ఏదన్నా సైడ్ జిల్లా శంకర్ ఇది జిల్లా శంకర్ది. నల్గొండ. ఓ ప్రవీణ్ బెల్లంపల్లి తెలుసు కదా? తెలుసు. లాస్ట్ అటు మా అకౌంట్ రాదు. లావణ్య సహాయ గణాధికారి. కృష్ణ. ఓకే చూడు. సార్ చూస్తా అంటే మహారాజు గారు నమస్తే అన్న. విశారద విశారద మహారాజ్ గారు చూస్తా అంటే అకౌంట్స్ ఆఫీస్. మా అకౌంట్స్ ఆమె వేరే చూస్తుంది మా అన్ని, మా శాలరీస్ అన్ని ఆమె చూస్తుంది. ఆ రోజు ఇది ఇది రేణిగుంట్ల ప్రైవేట్. బెల్లంపల్లి. ఓ రైట్. తెలంగాణ జమ్మకాడు ఉంటాయి. జనరల్ స్టాఫ్
మేము పోయే దారి ఇటే. ఆగండి. ఇక్కడ ఉందా? రైట్. ఇదే కదా అన్న? రైట్. చూడండి అన్న. ఏ అమ్మాయి తండ్రి కలిసి అన్న రండి రండి రండి. ఇప్పుడు కలెక్టర్ గారికి కాగితం ఒకటి అవుతుందా? ఒక మనిషిని ఒక మనిషి తీసుకోమని లెటర్ మనిషి తీసుకొని కాగితం తీసుకొని వెంబటే పంపండి ఒకరు ఉండండి అన్న. ఒక 1 వీక్ 10 డేస్లో నేను చేస్తాను